నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని మండల స్థాయి అధికారులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై 3 రోజుల శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఆర్డీఓ విశ్వనాథ్, ఎస్ఆర్బీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డి, ఏఎస్పీ చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులు హాజరై డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణపై అవగాహన కల్పించారు। మనకి మన దగ్గర కంటే కూడా ఒరిస్సా వాళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్ పని ఒరిస్సా ఈరోజు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఈ ప్రోగ్రామ్ మండల ఆఫీసర్స్కి తద్వారా అక్కడ వాళ్ళ విలేజ్ లెవెల్లో ఆఫీసర్స్ని కూడా బేసిక్ నాలెడ్జ్ అంటే ఎలాంటి డిజాస్టర్స్ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా, ప్రికాషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ జియోగ్రఫికల్గా అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులను బట్టి అంటే ఈ జిల్లాకు సంబంధించి పనిచేసే ఆఫీసర్స్తోనే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। సో దట్ వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకుంటే ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి, లేదు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలిసి ఉంటాయి। కాబట్టి లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీంతోనే ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులు, దాంతోపాటు మనకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్, వీటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏ పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మిళితం చేసుకుంటూ చెప్పుకుంటూ అవేర్నెస్ కార్యక్రమాలను మీకు కల్పిస్తే మీరు ఇంటర్న్ వచ్చేసి అక్కడ జిహెచ్ఎంఎస్ వైజ్ మీరు కూడా అక్కడ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది। ఒక భూకంపం వస్తే ఎట్లా, ఒక థండర్ బోల్ట్ పడితే ఆ వ్యక్తిని ఎట్లా, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా, ఏంటి వెంటనే చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, లేదు ఒక ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగింది అక్కడ దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఊరిక చూస్తా నిలబడుతున్నాం చాలా మంది దారుణం। ఒక చిన్న సిపిఆర్స్ కావచ్చు, ఇంకోటి అక్కడి నుంచి తీసుకెళ్లేసి కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చేదానికి కూడా సంకోచించడం, ఏదైనా గ్రేవ్ యాక్సిడెంట్ జరిగింది, ఒక 2-3 బస్సులు లేదు ఒక 2 కార్లు కొల్యూడ్ అయ్యాయి, రెస్పాండ్ అయ్యేది రావాలి మనలో। ఇప్పుడు అది పబ్లిక్ బాధ్యత, ఒక ఆఫీసర్స్ అనే కాదు, ఇది పబ్లిక్ వరకు ఎప్పుడు వెళ్తుంది, అక్కడక్కడ కార్యక్రమాలు మీ మీటింగ్స్లో అక్కడ జరిగే వాటిలో 1-2 నిమిషాలు ఎవరికి కూడా పబ్లిక్ ఎవరికి కూడా ఎలా తప్పించుకోవాలి ఇమీడియట్గా అనేది పల్లెల్లో వాళ్ళకి కొంత తెలుసు, కానీ ఈ టౌన్లో అయితే మరీ కొంత వీక్ ఉంటుంది। అంటే ఈ నీళ్ళలో పడినప్పుడు కానీ, లేదు సడన్గా ఫైర్ బ్లో అయింది, లేదు ఒక సిలిండరే ఉంది, సిలిండర్కు ఆ నాజిల్ దగ్గర బర్న్ లైట్ అంటుకునేది, దాన్ని ఎలా చేయాలి చూస్తే దానికి ధైర్యం ఉండాలి। అంటే తెలుసుకునేంత మాత్రాన దాన్ని ప్రాక్టీస్ చేయలేం। సో ఆ ధైర్యం రావాలంటే ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్ కూడా కావాలి। అందుకే మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అది కూడా రిక్వెస్ట్ చేసాం, ఒక
డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంకొంచెం ఈ కార్యక్రమం ఇప్పుడు ఫస్ట్ 3 రోజులు నంద్యాల డివిజన్ జరుగుతుంది. మళ్ళా మన నెక్స్ట్ సెషన్లో వేరు డివిజన్స్ అంటే ఆత్మకూరు అండ్ డోన్ కూడా తీసుకుంటాము. మీ ఫీడ్బ్యాక్తో మీ ఎక్స్పీరియన్స్తో ఆ కార్యక్రమాలు కూడా ఇంకా చక్కగా జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్డీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ డిజాస్టర్ యొక్క జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎలాంటి మన గవర్నమెంట్ ఫంక్షన్స్ అయినా సరే ఇమ్మీడియట్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటే అక్కడ జరిగే లాస్ని మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. తర్వాత ఎఫెక్టివ్గా వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయొచ్చు. దీంట్లో మనకు డిజాస్టర్స్ ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, దీంట్లో మనకు తెలుసు మనందరికీ అర్త్ క్వేక్స్ ఉన్నాయి, అట్లాగే ఫ్లడ్స్ ఉన్నాయి, తర్వాత డ్రాట్ కావచ్చు, తర్వాత వైల్డ్ లైఫ్ నుంచే అనిమల్ అటాక్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు న్యాచురల్ డిజాస్టర్స్ కింద ఉంటాయి. అలాగే హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అంటాం. మనకి ఎక్కడైనా ఏదైనా కెమికల్ గ్యాస్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ కానీ, లేదా టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, తర్వాత కెమికల్స్ ఎక్కడన్నా కానీ ఏదో ఒక వెహికల్లో తీసుకెళ్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ పడిపోవడం కానీ, ఇలాంటివి మనకు ఇవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు. ఈ 2 రకాల డిజాస్టర్స్ని వాటిని ఎలా డీల్ చేయాలనే విషయం పైన మనకు ప్రాపర్గా అవగాహన ఉండి మండల స్థాయిలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దానిపైన అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఎలాంటి డిజాస్టర్ అయినా కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి వీలవుతుందని మొదట చేస్తున్నాం. ఎప్పుడు కూడా డిజాస్టర్ జరిగిన వెంటనే ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన ఇప్పుడు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గా ఎలాబరేట్ సబ్జెక్ట్. దీని మీద యాక్చువల్ ఒక 2 days నేను వైజాగ్లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించింది ఒకటి అటెండ్ అయ్యాను. సో అందుట్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనకు ఉండేది చాలా చిన్న అని చెప్పుకోవచ్చు. మనకి సైక్లోన్స్, ఫ్లడ్స్, తర్వాత ఈ థండర్ బోల్ట్ వీటికి సంబంధించిన మాత్రమే ఉంటాయి. అక్కడ హరికేన్స్, ల్యాండ్ స్లైడింగ్ చాలా సివియర్గా ఉండేటటువంటి కంట్రీస్ ఉన్నాయి, స్టేట్స్. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కనుక వెళ్తే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అది. వాళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సో అది కరెక్టేనని మనం ఎప్పుడన్నా అనుకోవడానికి, ఎప్పుడన్నా మీరు చార్ధామ్ ఆ ఏరియా కనుక వెళ్తే మీకు తెలుస్తుంది. మనం బస్ కనుక ట్రావెల్ చేసినప్పుడు, బై రోడ్ వెళ్ళినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. వాటర్ అంటే గషింగ్ అనమాట. ఒకసారి వచ్చిందంటే ఇంకంతే. సో ఎక్కడ ఎంతమంది పోతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ మనకి కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి సైక్లోన్స్ సంబంధించి. సో దగ్గరగా ఒకసారి 3 to 4 lakhs చనిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తర్వాత మనకి బెంగాల్ కానీ, తర్వాత ఒరిస్సా, ఈ స్టేట్స్ చాలా మనకి తమిళనాడు, ఇవన్నీ కూడా ప్రోన్ ఏరియాస్ అన్నమాట, సైక్లోన్ ప్రోన్ ఏరియాస్. సో ఇవి ఒకసారి కనుక వచ్చిందంటే మనము అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయలేము. ప్రిపేర్డ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రిపేర్డ్నెస్ గురించి, దాని తర్వాత ఏమి ఎక్విప్మెంట్ కావాలి, ఎలాగ దాన్ని మనం సమర్థవంతంగా మనము ఎదుర్కోవాలి, ప్రాణ ఆస్తి ఏ అయితే ఉన్నాయో వీటిని మనం మినిమైజ్ చేసుకోవాలనే దాని మీదనే మనము కాన్సన్ట్రేట్ చేయాలి.